Welcome back to the Umansh Maths tutorial. Okay, Policy 2022. కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 7x + 11 = 0 ఈ ఫైండ్ అవుట్ చేయమంటారు. సమ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా కామా బీటా, ఇవి జీరోస్. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కంపేరింగ్ చేసుకోండి. ఇక్కడ అందరూ కంపేరింగ్ చేసుకోవాలి. దీన్ని ax² + bx + c = 0. దీనికి కంపేర్. a అంటే 3 అనమాట, b అంటే -7 అనమాట. ఓకే, c అంటే 11. ఈ విధంగా కంపేర్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. b ఎంత ఆల్రెడీ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ b ఎంత ఆడ -7. ఓకే, బై a అంటే ఎంత 3. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/3. ఇది సమ్ ఆఫ్ రూట్స్. ఓకే, సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ జీరోస్ అన్న రూట్స్ అన్న సేమ్, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ 1 minute. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఫ్రమ్ బిలో ఫిగర్ the value of x is what? ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ఫిగర్ ఏమైనా చేయాలంటే, ఒక సర్కిల్ ఇచ్చి అవుట్ సైడ్లో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి 2 ట్యాంజెంట్స్, దీనిని ట్యాంజెంట్స్ అంటాం. ఓకే, 2 ట్యాంజెంట్స్ని డ్రా చేసిండు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ట్యాంజెంట్స్ డ్రా చేసిండు. ఓకే, ఇక్కడ పాయింట్ తీసుకున్నాం. ఎప్పుడైనా సరే అవుట్ సైడ్లో ఏ పాయింట్ తీసుకొని సర్కిల్కి ఇట్లా ట్యాంజెంట్స్ డ్రా చేస్తే ఈ 2 ట్యాంజెంట్స్ అనేటివి, ట్యాంజెంట్ అంటే ఓన్లీ టచ్ అవుతుంది, జస్ట్ 1 టచ్ అవుతుంది. ఈ టచ్ అయిన దగ్గర ఈ డిస్టెన్స్లు అనేటివి సేమ్ ఉంటాయి. వాడు ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ దీని లెంత్ 2022 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ x అని ఇచ్చాడు. ఇప్పుడు ఇది పాయింట్, అవుట్ సైడ్ పాయింట్ P. ఓకే, ఇది ఇక్కడ A టచ్ అయిన దగ్గర, ఇక్కడ B. ఓకే, ఇప్పుడు దీని లెంత్ ఎంత ఉంటుందని అడుగుతుంది. సింపుల్, ఏం లేదు, యువతల ఎంత ఉంటే యువతల అంతే ఉండాలి. x = ఎంత ఉండాలంటే 2022 ఉండాలి. ఓకే, ఇక్కడ టచ్ అయింది కదా, ఈ టచ్ అయిన దగ్గర పాయింట్స్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ తీసుకుంటే, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి ఇవి డ్రా చేస్తే ఎప్పుడైనా సరే ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది. మనకు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటర్ అంటే 360 degrees కదా. ఏవైనా 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్కు ఎన్ని ఉంటుంది? 360 degrees. ఇప్పుడు చూడండి, 1 2 ఇది 3 ఇది 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగరే కదా. 360, 90 + 90 180. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 అని ఉంటే ఇక్కడ 30 పోతుంది, ఇక్కడ 30 పోతుంది. ఓకేనా, 90 30 120. ఇది ఎంత ఉంటుంది? 60 60 మొత్తం కలిసి 120. ఓకే, ఆ విధంగా కంపేరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఎప్పుడైనా ఇక్కడ 90 degrees ఉండాలి, అందుకే సింబల్ 90 degrees గుర్తుపెట్టుకోండి. ఓకే, కాన్సెప్ట్ ఇవన్నీ చిన్న చిన్న బిట్స్ అడుగుతుంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ 29 అనుకోండి. ఏదైనా కాన్సెప్ట్ వస్తే ఇలాంటి మోడల్ ఏవి ఇచ్చినా చేయగలం. ఆర్పి అండ్ ఆర్క్యూ ఆర్ ది 2 tangents అంట. ఆర్పి అండ్ ఆర్క్యూ టు ది సర్కిల్. ఓకే, టు ది సర్కిల్. నెక్స్ట్
with center O, with center O, okay. Next, and angle POQ, angle POQ equal to 110 degrees. Then PRQ is equal to what? ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ఫిగర్ చూద్దాం ఒకసారి. ఫిగర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఒక అవుట్ సైడ్ పాయింట్ ఏది ఆర్ అంట. ఓకే, ట్యాంజెంట్స్ డ్రా చేద్దాం. ఓకే, 2 ట్యాంజెంట్స్ టచ్ అయినాం అనుకోండి, కరెక్ట్ రాలేదు, కొద్దిగా టచ్ అయినాం అనుకోండి, ఓన్లీ 1 పాయింట్ దగ్గరనే టచ్ అవుతుంది. ఇది సెంటర్. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. సెంటర్ ఓ అని చెప్తుండు. ఓ దగ్గర ఎంత ఉంటుంది అని చెప్తున్నా అంటే 110 డిగ్రీస్. ఓకే, 110 డిగ్రీస్. ఇంకేముంది, ఇక్కడ పి అంటుండు, ఇక్కడ క్యూ అంటుండు. ఇప్పుడు మనకు కావాల్సింది పిఆర్క్యూ అంటే ఆర్ కావాలి. ఓకే, ఆర్ కావాలి. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ఎంత ఉంటుందని అడుగుతుండు. సింపుల్, ఏం లేదు. ఇక్కడ 90 కదా, ఇక్కడ కూడా 90. మొత్తం ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ 4 యాంగిల్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 యాంగిల్స్ సమ్ చేస్తే 360 ఉండాలి. 360 ఉండాలంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఎక్స్ అనుకుందాం, తెలియదు కాబట్టి ఎక్స్ ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ 110 ఇజ్ ఈక్వల్ టు 360 ఉండాలి. ఓకే, అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 90 180, 180 ప్లస్ 110, 180 ప్లస్ 110 అంటే 290, 290 అంటే 360 మైనస్ 290 ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఓకే, ఇక్కడ ఆర్ దగ్గర ఎంత వాల్యూ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 70 డిగ్రీస్. ఆ 70 డిగ్రీస్ని మనం ఏమంటామంటే యాంగిల్ పిఆర్క్యూ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి కొద్దిగా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 10th క్లాస్ అడ్వాన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. 10th క్లాస్ అడ్వాన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 అనుకుందాం. ఇక నెంబర్ ఏదైనా నో ప్రాబ్లం, క్వశ్చన్ ఇంపార్టెంట్ మనకు. ఓకే, అన్ని క్వశ్చన్ చెప్తాను. ఓకే, ఇన్ ది బిలో figure triangle RST similar to triangle RBA, then the value of x is. ఓకే, డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు అర్థమైపోతుంది. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే, దాని సిమిలర్ అని కూడా చెప్తుండు. ఓకే, ఇక్కడ 6 ఇచ్చాడు, ఇక్కడ ST, ఇక్కడ AB. ఓకే, ఇక్కడ 9 ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ కూడా 2 ఇచ్చాడు. ఈ లెంత్ x ఇచ్చాడు. ఓకే, చూద్దాం. గుర్తుపెట్టుకోండి, కండిషన్ రాస్తాను ఇక్కడ. ఏవైనా ట్రయాంగిల్ RST, ఇది వాడదాం, ఇది కొద్దిగా ఇంకా ఎక్కువ ఉంటుంది. RST సిమిలర్ టు ట్రయాంగిల్ RBA. ఓకే, RBA ట్రయాంగిల్ RST సిమిలర్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్, ఇక్కడ ఈ మొత్తం ట్రయాంగిల్, వీటి యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఎట్లా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్బిఏ చూసుకుంటే, ఆర్బిఏ ట్రయాంగిల్ చూసుకుంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉండాలి. ఇది అనేది రెండింటికి కామన్. ఓకే, యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి సిమిలర్ అంటే. ఓకే, వాటి యొక్క సైడ్స్ రేషియో సేమ్ రేషియోలో ఉండాలి. సైడ్స్ రేషియో ఎలా ఉండాలి? సేమ్ రేషియో. అంటే ఇప్పుడు ఇక 6 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 6 ఉండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 6 ఉండాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే
ఆల్రెడీ వాడు సిమిలర్ అని చెప్తుంది కాబట్టి బేసిక్ ప్రపోర్షనల్ ఈ విధంగా కండిషన్ రాసుకోవచ్చు. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కూడా వాడతాం, ఎందుకంటే ఈ ఏబీ లైన్ ప్యారలల్గా ఏబీ ప్యారలల్ టు ఎస్టీ అని వచ్చినప్పుడు ఏబీ ప్యారలల్ టు ఎస్టీ అని వచ్చినప్పుడు మనం ఏం రాస్తామంటే ఇలా రాసుకోవచ్చు, ఆర్ఏ డివైడెడ్ బై ఏఎస్ ఓకే ఇజ్ ఈక్వల్ టు ఆర్బి డివైడెడ్ బై బీటీ ఓకే, లేదా ఇప్పుడు ఆర్ఏ డివైడెడ్ బై ఆర్ఎస్ ఓకే, నెక్స్ట్ ఆర్బి డివైడెడ్ బై ఆర్టీ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంకోటి కూడా రాసుకోవచ్చు, అది ఎలా సార్ అంటే ఏఎస్ డివైడెడ్ బై ఆర్ఎస్ ఓకే, బీటీ డివైడెడ్ బై ఆర్బి ఓకే సారీ ఆర్టీ ఓకేనా. ఈ విధంగా ఏవైనా రాసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు మనకి ఈ ఎక్స్ లాంగ్ది అడుగుతుంది కాబట్టి ఒకటి షార్ట్ ఉంది ఒకటి లాంగ్ ఉంది కాబట్టి నేను ఏ విధంగా తీసుకుంటున్నా ఒకసారి చూడండి. ఇప్పుడు షార్ట్ ట్రయాంగిల్ ఉంది కదా, చిన్న ట్రయాంగిల్ది అది 9 ఉంది. ఇది లాంగ్ ట్రయాంగిల్ది బేస్ ఎంత ఉంది, ఎక్స్ ఉంది. 9/x అంటే దీని 6 ఒక్క నిమిషం ఇక్కడ 6 తీసుకోవద్దు ఓకే 6/8 తీసుకోవాలి. 6/8 ఓకే, ఇది మొత్తం 2 కలపాలి. ఇప్పుడు చూడండి ఏది తీసుకున్నామంటే సింపుల్గా ఆర్ఏ డివైడెడ్ బై ఆర్ఎస్ ఓకే, నెక్స్ట్ దీన్ని ఏబి డివైడెడ్ బై ఎస్టీ అని తీసుకోవచ్చు. ఏబి డివైడెడ్ బై ఎస్టీ అని తీసుకోవచ్చు ఓకే. ఆర్ఏ అంటే ఎంత అంటే 6, ఆర్ఎస్ అంటే 6 + 2 8 ఇజ్ ఈక్వల్ టు ఏపీ అంటే 9 ఓకే, డివైడెడ్ బై ఎస్టీ అంటే ఎక్స్ ఓకే. ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది క్యాన్సిల్ చేద్దాం, 2 3 2 4 నెక్స్ట్ 3 × x క్రాస్ మల్టిప్లికేషన్ ఈ విధంగా 3 × x 3x 4 × 9 36 4 × 9 ఓకే. ఇప్పుడు x ఇజ్ ఈక్వల్ టు 36/3 3 1 3 12 x ఇజ్ ఈక్వల్ టు ఎంత 12 ఉంటుంది అనమాట. ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది 12 సెంటీమీటర్స్ ఓకేనా. ఇబ్బంది పడకండి, ఫస్ట్ ఇది ఉందిగా ఇది బై ఇది సేమ్ అట్లానే ఇది బై ఇది ఓకే, లేదంటే ఇది బై ఇది ఓకే, అలా తీసుకోవాలి. అర్థం చేసుకోండి, ఫస్ట్ ఇది బై ఇది, నెక్స్ట్ ఇది బై ఈ టోటల్గా ఓకే, ఆ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అయినట్టుంటారు, కానీ ఇవే సింపుల్ అర్థమైతే ఓకేనా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యాంగిల్స్ గురించి వచ్చింది ఓకే. ఏంటంటే ఫ్రమ్ ది ఫిగర్ the value of x is equal to x వాల్యూ ఎంత అని అంటారు. ఏం లేదు, సింపుల్గా ఈ విధంగా తీసుకోండి ఓకే. ఇలా ఫిగర్ ఇచ్చింది, ఫస్ట్ ఇట్లా ఇచ్చాడు ఓకే, మనం తీసుకునేది ఏం కాదు, ఇది ఆడే ఇచ్చాడు ఫిగరు. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇక్కడ బి ఇచ్చాడు, ఇక్కడ సి ఇచ్చాడు, ఇక్కడ డి వాల్యూ అని ఇచ్చాడు. ఈ లెంత్ ఇక్కడ ఎక్స్ లెంత్ ఇచ్చాడు, ఇక్కడ 12 ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఈ ఇచ్చాడు ఓకే, ఇక్కడ సి ఇచ్చాడు ఓకే, ఇక్కడ 22 ఇచ్చాడు, ఇక్కడ 24 ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకే, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకే. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని ప్రూవ్ చేద్దాం. ఒకసారి చూసుకోండి, ఇప్పుడు ఇది 24 ఉంది, ఇది 12 ఉంది, అంటే 24లో హాఫ్ ఉంది ఓకే. నెక్స్ట్ ఇక్కడ 22 ఉంది ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది 11 ఉంటుంది
సార్ మళ్ళీ మాకు కన్ఫ్యూజ్ అవుతుంది సార్ అనుకుంటే సిమిలర్ అనే దాని గురించి చేద్దాం. ఓకేనా, సిమిలర్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిఈ అనుకున్నాం. ఓకే, ట్రయాంగిల్ సిడిఈ. ఓకే, ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో, ఇక్కడ యాంగిల్ సి ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే, నేనేమన్నా టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు వాటి ఒక యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. ఓకేనా, అంటే ఈ యాంగిల్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఈ యాంగిల్ ఈక్వల్. ఎందుకు సార్ ఇవి ఈక్వల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, టూ ప్యారలల్ లైన్స్ ఉంటే ఒకటి ట్రాన్స్వర్సల్ ఉంటే ఇప్పుడు ఇక్కడ 4 యాంగిల్స్ ఫామ్ అయినాయి, 1 2 3 4. ఓకే, ఇక్కడ కూడా 5 6 7 8. ఓకే, ఇవి ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్. ఎప్పుడైనా 3 6 అనేది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ 3 ఎంత ఉంటుందో, 3 దగ్గర యాంగిల్ ఇది ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 4 దగ్గర ఎంత ఉంటుందో ఇది కూడా అంతే. ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు 1 దగ్గర ఎంత ఉంటుందో 8 దగ్గర అంతే ఉంటుంది. నెక్స్ట్ 2 దగ్గర ఎంత ఉంటుందో 7 దగ్గర అంత ఉంటుంది. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్స్. బయట సైడ్ ఉంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఓకేనా, ఇప్పుడు కూడా ఇది ఒక లైన్, దీనికి ఆపోజిట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఒక లైన్, దీనికి ఇక్కడ, దీనికి ఆపోజిట్గా ఇది ఒక లైన్, దీనికి ఇక్కడ, దీనికి ఇక్కడ, అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఈ యాంగిల్ ఈక్వల్. నెక్స్ట్ 2 యాంగిల్స్, ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. ఇప్పుడు 180 degrees ఉంటాయి. 180 degrees ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 120 వచ్చినాయి అనుకో, ఇంకా 60 కదా ఇది. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ అంతే ఉంటుంది, 60. అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్. అన్ని యాంగిల్స్ ఈక్వల్ అంటే మనకు రూల్ యాంగిల్ సిమిలారిటీ ప్రకారం మనకు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ అయింది. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ అయినప్పుడు వాటి యొక్క సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ సైడ్కి ఏబి డివైడెడ్ బై ఏం తీసుకోవాలి, డిఈ అని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బీసీ డివైడెడ్ బై, ఓకే, ఫస్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకుంటావో అది న్యూమరేటర్ తీసుకో. ఏదైతే ట్రయాంగిల్ డినామినేటర్ తీసుకుంటే అన్ని సైడ్స్ డినామినేటర్ తీసుకో. ఓకే, ఇప్పుడు బీసీ ఇక్కడ సిడి. ఓకే, నెక్స్ట్ ఏసీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిఈ. ఓకే, మనకు కావాల్సింది ఓన్లీ సిడి. ఓకే, ఏబి ఎంత 24, నెక్స్ట్ డిఈ ఎంత 12, నెక్స్ట్ బీసీ ఎంత 22 బై ఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి 12 1 12 2. నేను ఇట్లా కూడా క్యాన్సిల్ చేయొచ్చు హారిజాంటల్గా, ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు, ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు, ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు, ఇట్లా అంటే ఇలా క్యాన్సిల్ చేయొచ్చు ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఉన్నప్పుడే. ఓకే, నెక్స్ట్ ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఎప్పుడైనా ఇట్లా చేసేది మాత్రం మల్టిప్లికేషన్ అవి ఉండాలి. ఓకే, ఈ క్రాస్ అనేది ఇదే మల్టిప్లికేషన్. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ 2 1 2 11. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, నెక్స్ట్ 1 ఇంటూ 11 11. ఈ దీని యొక్క ఎక్స్ వాల్యూ ఎంత అంటే 11 అనమాట. ఓకేనా, అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్కసారి వీడియో ఆఫ్ అవుతుంది, అందుకే అటు ఇట్లా పోయి చూసి రావడం జరుగుతుంది అంతే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఏం వేస్తలేదు, జస్ట్ స్టార్ మార్క్లా పెడుతున్నా. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అనమాట. ఓకే, ఇక్కడ యాంగిల్ పి ఎంత ఇచ్చాడంటే 60 degrees ఇచ్చాడు. యాంగిల్ క్యూ ఎంత ఇచ్చాడంటే 75 degrees ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ దెన్ యాంగిల్ ఏ వాల్యూ ఎంత అని అడుగుతాడు సింపుల్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ పి ఎంత ఇచ్చాడు, పి 60 అని ఇచ్చాడు, అంటే దీనికి ఏ కూడా 60 ఉంటుంది. ఓకే, క్యూ ఎంత ఇచ్చాడు 75 ఇచ్చాడు, బి కూడా 75 ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏ కదా, డైరెక్ట్ పి ఈక్వల్ టు యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది ఆన్సర్. ఓకేనా, అయిపోయా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓసారి సి ఇచ్చినప్పుడు ఆర్ ఫైండ్ అవుట్ చేయాలని కూడా చేయొచ్చు, ఎట్లయినా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది అనుకున్నాను. జస్ట్ బిట్ ఆన్సర్స్ ఇచ్చాడు, ఏం పెద్ద లెంతీ క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదాడు. ఓకేనా, నెక్స్ట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది
line segment, midpoint of the line segment joining the points 2, 7 and 12, -7 అని ఇచ్చాడు. ఓకే, దీన్ని మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మిడ్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్. ఓకేనా, మిడ్ పాయింట్ మీన్స్ మిడిల్ పాయింట్. ఓకే, మిడ్ పాయింట్ మీన్స్ మిడిల్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక లైన్ సెగ్మెంట్ అంటే ఎండ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. లైన్ అంటే ఎండ్ పాయింట్స్ ఉండవు. ఓకే, ఇది లైన్ సెగ్మెంట్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇదో 2, 7 అని చెప్తుండు, ఇక్కడ 12, -7 అని అంటుండు. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే మిడ్ పాయింట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, మిడ్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్. ఈ పాయింట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమంటుంది. x1 + x2/2 y1 + y2/2. ఇది సేమ్ సెంట్రాయిడ్ ఫార్ములా లెక్కనే ఉంటుంది. ఓకే, ఇది x1 y1, ఇక్కడ x2 y2. ఓకే, 2 + 12/2. నెక్స్ట్ 7 - 7/2. ఓకే, ఇక్కడ 12 + 2 అంటే 14/2. 14/2 అంటే 7. 14 ఆఫ్ ఎంత? బై 2 అంటే ఆఫ్ చేయడం. ఓకే, 7 - 7 అంటే 0. 0/2 అంటే 0నే. ఓకే, మిడ్ పాయింట్ ఏదంటే 7, 0 అనమాట. 7, 0 అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్సెక్షన్ ఫార్ములా అడిగాడు. జస్ట్ ఇంటర్నల్లీ అంటే ఏ ఫార్ములా, ఎక్స్టర్నల్లీ అంటే ఏ ఫార్ములా రాస్తా. ఓకే, అది అడుగుతుంటారు, ఫార్ములా కూడా అడుగుతుంటారు. ఇంటర్సెక్షన్, ఇది కోఆర్డినేట్ జామెట్రీలో ఇంటర్సెక్షన్ ఫార్ములా. ఓకే, ఇంటర్సెక్షన్ ఫార్ములా ఇంటర్నల్లీ. ఏంది పోతుంది. దాని ఫార్ములా ఏంటంటే mx2, అరే కొద్దిగా ఆగు, నేను nx1/m + n. అరే నేను కొద్దిగా సేపు ఆగు. my2 + ny1 + m + n. కొద్దిగా ఆగు. ఇంటర్సెక్షన్ ఫార్ములా ఎక్స్టర్నల్లీ. ఓకే, ఎక్స్టర్నల్లీ ఏంటంటే జస్ట్ మైనస్ వస్తుంది. mx2 - nx1/m - n. నెక్స్ట్ my2, ఆగు ఒక్క నిమిషం, అయిపోయింది. ny1/m - n. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్. కొద్దిగా పని ఉంది, పిలుస్తుండ్రు. ఓకే.